ఇలా యూనివర్సిటీ విద్యార్థులను మీరు ఆనాడు ఏం మాట్లాడిండో ఒక్కసారి వీడియో చూడండి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడిండో వీడియో కూడా వినాలి మనం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. బీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. అసలు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడతాయేమో ఇట్లాంటి మాటలు వింటే. మాట మీద ఉండు అలవాటు లేదా? రాత్రి నుంచి ఇలా మా వాళ్ళు కనీసం ఇండ్లల్లో ఉండకుండా ఎక్కడికక్కడ మీరు అక్రమంగా అరెస్టులు చేసి ఇప్పటికి కూడా వాళ్ళని విడుదల చేయలే. ముఖ్యమంత్రి గారు నిజంగానే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, మాట మీద లేరు, అది వేరే విషయం. యూనివర్సిటీకి వచ్చిండ్రు, మాట్లాడినరు, మాట మీద లేరు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు యూనివర్సిటీ విద్యార్థులను వాళ్ళు ఒకవేళ నేను వస్తే నిరసన తెలిపే హక్కును కూడా ఇద్దాం, స్వేచ్ఛను కూడా ఇద్దామన్నారు కదా. నిజంగా మీరు నిరసన తెలిపేటువంటి హక్కు కనుక స్వచ్ఛందంగా మీరు విద్యార్థులకు ఇచ్చి ఉంటే ఇలా మీరు యూనివర్సిటీలో నిజంగా ఎట్లా అడుగు పెడతారో, యూనివర్సిటీల ప్రతాపం ఏందో, యూనివర్సిటీ విద్యార్థుల దమ్మేందో, ధైర్యం ఏందో తెలిసేది. ఇదే యూనివర్సిటీ విద్యార్థులం కదా ఆ రోజు ఏంది కూలీ ఇస్తారు, కూలీల కంటే అధ్వానం కించపరిచే విధంగా మాట్లాడిండ్రు ఆ రోజు. ఈ రోజేమో ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నా దోస్తులు, నాకు మిత్రులు అని మాట్లాడుతుండ్రు. అరే ఎన్ని డ్యూయల్ మాటలు ఉంటాయి.